బెదిరిస్తున్నాడారా నెక్స్ట్ సప్లీ ఫీజు ఇవ్వనని? ఏ ఆయన అయిపోతే నేను కట్టుకోలేనా ఏంటి? అంటే ఈసారి కూడా పాస్ అవ్వారా? అలా కాదురా, ఒకవేళ ఫెయిల్ అయితే నెక్స్ట్ సప్లీ గురించి చెప్తున్నా. అరే సిఎస్సిలో కోర్ సబ్జెక్టులు ఏంటో తెలియని మేమే పాస్ అయ్యాం. యావరేజ్ స్టూడెంట్వి, నీకేమైందిరా? అదేరా నాకు అర్థం కావట్లేదు. ఇంటర్ వరకు 70% వచ్చింది. ఫస్ట్ ఇయర్లో ఎప్పుడైతే మీతో జాయిన్ అయ్యానో అప్పటి నుంచి దరిద్రం పట్టుకుందాం డౌట్ రా. సరేరా, మళ్ళీ వస్తాను రా. చాలా కరెక్ట్గా మాట్లాడావురా ఇందాక. ఏంటి అది ఆ ఎదువులతో తిరిగి ఇలా అయ్యావని. అదేదో సరదాగన్నా అంతే. నిజాలని నీళ్ళలాగా సులువుగానే ఉంటాయి, కానీ మునిగితేనే ఊపిరాడదు. నాకేదో వచ్చుగా. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ బెంచ్లో కూర్చున్నావు, సెకండ్ ఇయర్ మిడిల్ బెంచ్లో ఉన్నావు, థర్డ్ ఇయర్ లాస్ట్ బెంచ్లో కూర్చున్నావు. ఇప్పుడు కాలేజ్ నుండి బయటకి రాలేదు. ఎప్పుడు ఎగ్జామ్స్ పాస్ అవుతావు? ఎప్పుడు జాబ్ తెచ్చుకుంటావు? ఎప్పుడు మా నాన్నతో మాట్లాడతావు? మొన్న మీ నాన్నతో మాట్లాడాను. ఎప్పుడు? అదే నీకు కాల్ చేసినప్పుడు మీ నాన్న లిఫ్ట్ చేశాడు. అంకుల్ ఎలా ఉన్నారు అంకుల్ అని అడిగాను. నువ్వు అన్నీ ఇలాగే జోగ్గా తీసుకో. మా నాన్న గ్రాండ్గా పెళ్లి చేసి సీరియస్గా అతనికి పంపిస్తాడు. ఒసే, లవ్ ఈజ్ బ్లైండ్ అని నిరూపించడానికి నన్ను ప్రేమించావు. అలాంటి లవ్ను వదిలేస్తానా? ఇక్కడ డైలాగ్స్ వేయడం ఆపేసి ఎగ్జామ్స్లో ఆన్సర్స్ రాయి. కార్డ్ వాడుకో. ఫుల్ టైం కొట్టించా హైదరాబాద్ మొత్తం తిరిగి 6 కంతే ఇక్కడికి వచ్చేయి. ఆడపిల్ల డబ్బుతో బీరు తాగితేరా ఫుల్ తాగినంత కిక్కుంటదిరా. సిగ్గు వలన అంటావా? సిగ్గుంటే మనకు అసలు డిస్కషనే ఉండదు. అరే కాంతు, ఎంతైనా మనం అంబాసిడర్లం రా. దేనికి? దేనికా? షాపింగ్లు, సినిమాలు, ట్రిప్పులు, వెకేషన్లు, పబ్బులు, గోవాలు అని బాయ్ ఫ్రెండ్స్ అంతా తమ గర్ల్ ఫ్రెండ్స్కి ఖర్చు పెడుతుంటే మనకి మాత్రం మన గర్ల్ ఫ్రెండ్సే ఖర్చు పెడుతున్నారు. అదునపుగా ప్రేమను కూడా పంచుతున్నారు. రే, ఎలాస్టిక్ ఉన్నంత వరకే రబ్బర్ బ్యాండ్ సాగిద్ది, తర్వాత తెగిపోద్ది. మన మీద నమ్మకం ఉన్నంత వరకే ఆ ప్రేమ. ఒక్కసారి పోయిందనుకో ఆ ఎలాస్టిక్ లాగే తెగిపోద్ది. అందుకే లైఫ్లో బోనస్గా వచ్చేది ఏది చులకనగా చూడకూడదు. లక్ అనుకుని దాచుకోవాలంతే.